పిల్లలు ఇప్పుడు వేమన శతకంలోని 10వ పద్యం నేర్చుకుందాం మరి. ఓకేనా? 10వ పద్యం. నిండు నదులు పారు నిలచి గంభీరమై, నిండు నదులు పారు నిలచి గంభీరమై, వెర్రివాగు పారు వేగబొర్లి, అల్పుడాడు ఈ రీతి నది కుండాడునా, విశ్వదాభిరామ వినురవేమా. పద్యం మరొకసారి. నిండు నదులు పారు నిలచి గంభీరమై, వెర్రివాగు పారు వేగబొర్లి, అల్పుడాడి రీతి నది కుండాడునా, విశ్వదాభిరామ వినురవేమా. ఈ పద్యం యొక్క భావము చెప్పుకుందాం మరి. నిండుగా ప్రవహించే నదులు ఎప్పుడు నిలుస్తున్నట్టుగా, అసలు ప్రవహించినట్లుగా ఉంటాయి, కానీ వేగంగా ప్రవహిస్తాయి. మనం ఎప్పుడైనా నిండుగా గోదావరి నది, మన శ్రీకాకుళంలో ఉండే నాగావళి, వంశధార నదులు, గంగా నది చూస్తూ ఉంటే అవి నిండుగా ప్రవహించేటప్పుడు పూర్ణ గర్భిణి అంటారు. నెమ్మదిగా వెళ్తున్నట్లుగా ఉంటాయి అన్నమాట. వెర్రివాగు అంటే చిన్న పిల్ల కాలువలు చూడండి. ఈ పిల్ల కాలువలు చాలా వేగంగా గెంతుతూ గెంతుతూ వేగంగా ప్రవహిస్తుంటాయి. అల్పుడు ఆడు ఈ రీతి నదికుండాడునా అంటే చెడ్డవాడు, చెడ్డ గుణములు కలిగిన వాడు ఎప్పుడు ప్రతిదానికి మధ్యలో దూరిపోతాడు, నాకు తెలుసు అని మాట్లాడుతూ ఉంటాడు. కానీ అన్నీ తెలిసిన వ్యక్తి మాత్రము తొందర పడకుండా ఆలోచించి సమాధానం ఇస్తాడు, ఆలోచించి మాట్లాడుతాడు అని ఈ పద్యం యొక్క భావం. మరొకసారి పద్యం విందాం. నిండు నదులు పారు నిలచి గంభీరమై, వెర్రివాగు పారు వేగబొర్లి, అల్పుడాడు ఈ రీతి నది కుండాడునా, విశ్వదాభిరామ వినురవేమా. పద్యాన్ని 2-3 సార్లు విని నేర్చండి. థ్యాంక్ యూ.